Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. నాకు ఇంకొకటి మీలో కనిపించే కోణం ఒక వ్యూహ చతురత కనపడుతుంది. ఎలాగో చెప్పనా, కమెడియన్గా సక్సెస్ అయ్యే టైంలో మీరు హీరో అయ్యారు. హీరోగా ఇబ్బడిగా అవకాశాలు 20-30 సినిమాలు ఒకసారిగా వచ్చి పడ్డ పరిస్థితి. 52 సినిమాలు చేశారు అదే 4 సంవత్సరాల్లో. అదే యమలేల తర్వాత. అయినా కానీ మీరు చాలా చతురంగా, చాలా తెలివిగా హీరోనే నేను అని అనుకోకుండా మిగతా వాళ్ళతో రిలేషన్స్ అలాగే పెట్టుకుంటూ కమెడియన్గా అలాగే కొనసాగుతూ ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్ళారు. అంటే యూజువల్గా రాజకీయాల్లో వాడతారు ఈ పదం, కానీ నేను ఇక్కడ వాడేస్తున్నాను. ఒక వ్యూహాత్మకంగా వెళ్ళారు. మీకు ముందున్న వాళ్ళు తర్వాత వాళ్ళు మటుకు బోల్తా పడిపోయారు. దాని గురించి ఏమైనా చెప్తారా సార్? ఇప్పుడు అదే చెప్తున్నాను కదండి. నేనేం చెప్పానంటే ఎదిగే కొద్దీ ఒదుగుండాలి అనేది ఎందుకు చెప్పానంటే, ఇది నేను పాటించా, ఇది ప్రతి యాక్టర్ పాటించాను. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. నాకు బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి నేను విర్రవీగాను అనుకోండి, చాలేవా చాలా చూసాం ఎట్లాంటివి. అప్పట్లో మీ నానే ఇలా లేడు, మాతో సరదాగా ఉండేవాడు, నువ్వేంటి పెద్ద పుడింగ్గా, చాలే పక్కనుండి అంటారు. మన టైం బాగున్నప్పుడు మన అందరిని పొగుడతారండి. మన టైం ఏ రోజైతే బ్యాడ్ వచ్చిందో అక్కడి నుంచి లేనిపోయిని సృష్టించి మన మీద బురద జల్లడానికి రెడీగా ఉంటారు. నేను ఏదైనా మీటింగ్లకు కానీ ఏదైనా చెప్పాలంటే ఒక మంచి చెడు ముందు ఒక కథ చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. ఆ కథ ఏంటంటే, అన్ని దేశాల నుంచి పీతలు వచ్చినాయి, క్రాబ్స్. పీతలు తెలుసు కదా? తెలుసు. పీతలు అన్ని దేశాల నుంచి పీతలు వచ్చినాయి. వెరీ గుడ్. అన్నిటికీ మూతలు ఉన్నాయి. ఇండియా దానికి మూతలేదు. ఓ మై గాడ్, అన్ని డబ్బాలకి పీతలకి పైన మూతలు ఉన్నాయి, ఇండియా దానికి మూతలేదేంటి, బయటకు వచ్చేస్తాయేమో అనగానే ఒకడు పక్కోడు చెప్పాడు, డోంట్ వరీ, ఇండియాలో పీతలు ఒక్కటి పైకి రావడానికి ట్రై చేస్తే మిగతావి దాన్ని పట్టుకుని కిందకి లాగుతాయి, అందుకని ఏ ఒక్క పీత కూడా బయటికి రాదు ఓకే అని చెప్తుంటారు. అది మన భారతదేశంలోనే ఉంది ఎక్కువ. యమునా కిషోర్ ఎంత కష్టపడితే ఈ రోజున ఈ పొజిషన్లో ఉంటాడు. అఫ్కోర్స్ ఒక మంచి చిన్న ఇల్లు అయినా అద్భుతంగా కట్టుకున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నారు పెద్దోళ్ళు. సో మీరు ఓకే, భగవంతుడు మీకు ఈ ఆర్ట్ ఇచ్చాడు, మీరు బాగున్నారు. యమునా కిషోర్ పైకి వచ్చేస్తున్నాడు, ఎలా లాగేయాలి కిందకి అని ఏ రోజైతే నేను అనుకున్నాను నా మనసులో, నా మైండ్లో, ఆ నెక్స్ట్ డే భగవంతుడు నన్ను కిందకి లాగేస్తాడు. మిమ్మల్ని 3వ మెట్టు మీద ఉన్నోడిని తీసుకెళ్ళి 13వ మెట్టు మీద కూర్చోబెడతాడు. అది ఇష్టం లేదు. అంటే చాలామంది అనుకుంటారు, ఏంటంటే భగవంతుడు ఎక్కడున్నాడు, రాళ్ళకు రప్పలకి మనం పూజిస్తున్నాం అని. ఆ కాన్సెప్ట్ తప్పటి. భగవంతుడు ఉన్నాడు కాబట్టే మనకి ఈ లైఫ్ ఇచ్చాడు. కరెక్ట్. కోటిలో ఒకళ్ళు మనం, కోటి మందికి ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఏమైనా పాపాత్ములు కాదే, వాళ్ళలో మంచోళ్ళు ఉన్నారు. ఒక్కొక్కడికి ఒక టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు ఎదుగుతాడు, టైం వచ్చినప్పుడు పేరు వస్తుంది, టైం వచ్చినప్పుడు డబ్బు వస్తుంది, టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. టైం బాగాలేనప్పుడు ఒక్కటి చాలు జీవితాన్ని ఇలా తిప్పేయడానికి. సక్సెస్ మనకి రావాలంటే 10 ఏళ్ళు పడుతుంది. ఒక చెడు మనం చేస్తే ఒక్క రోజులో మనం డస్ట్బిన్నే. అరే వస్తున్నాడు చూడు, ఏం లేదు, ఒక ఎక్స్ప్రెషన్ చాలు. అరే వస్తున్నాడు రా, ఎంత వేరియేషన్ ఉంది చూసారా. వస్తున్నాడు రా అంటానికి, వస్తున్నాడు రో అంటానికి చాలా వేరియేషన్ ఉంది. సో అది నేను వద్దురా బాబు. మీ ఏ కమెడియన్కైనా నేను చెప్పేది ఇది, అరే బాబు మన ఫ్యామిలీలో పెద్ద ఫ్యామిలీ నుంచి రాలా, మనకి బ్యాక్గ్రౌండ్ లేదు. వచ్చినప్పుడు జాగ్రత్తగా ఇండస్ట్రీలో అందరితో హలో సార్, హాయ్ సార్, అన్న, అక్క, చెల్లి, రిలేషన్స్ లేకపోయినా క్యాస్ట్ వేరైనా ఒక ముక్క చెప్పడం తప్పలేదు. ప్రొడక్షనోడు అంటే మనం ప్రొడక్షన్ అంటుంటాం, తను లేకపోతే సినిమాలో జరగవండి. మీ టిఫిన్ మీరు పెట్టుకుంటారా, మీ గ్లాస్ మీరు కడుక్కుంటారా, మీ కుర్చీ మీరు వేసుకుంటారా, మీ మేకప్ మీరు వేసుకుంటారా చెప్పండి.
ఎందుకు 24 క్రాఫ్ట్లు పెట్టింది? వీళ్ళందరూ కలిస్తేనే ఒక సినిమా అవుతుంది. తప్పేం లేదు. అన్న ఎలా ఉన్నావు అంటే, అబ్బా అరే ఇంత పొజిషన్లో కూడా నన్ను ఇలాగ అన్నాడే, వాడు తినకపోయినా తీసుకొచ్చి ముందు మనకు పెడతాడు. నేను అదే చెప్తా, భగవంతుడి కంటే గొప్పవాళ్ళే బాబు మీరు ప్రొడక్షన్ బాయ్స్. వై సార్ అదేంటి సార్ బాబు ఆయన వాళ్ళతో పోల్చారు. ఎస్, ఆయన కంటే ముందు నువ్వు లేగుతావు, దేవుడి కంటే ముందు నువ్వు లేచి ఆయన లేపుతావు. ఆయన గొప్పడా నువ్వు గొప్పడా అన్న. లేదు సార్ చాలా మంచి మాట చెప్పారండి. సో అట్టాగా నేను కొంతమంది వింటే లైఫ్ బాగుపడుతుంది, అయిపోయి చాలా విన్నావులే అనుకుంటే, సార్ ఇప్పుడు ఒక మొక్క చెప్పడం వల్ల నా జేబులో నుంచి అయ్యో 100 రూపాయలు ఖర్చు అయిపోయిందా, అయ్యో అనవసరంగా చెప్పానంటే ఈ ప్రపంచంలో ఎవడు కూడా మాట్లాడ్డా సార్. అంతా సైలెంట్గా ఉంటాడు, సైలెంట్ ఎడుతుంటాయి. ఖర్చు లేదు కదా దీనికి, ఏముంది చెప్పడం. ఇప్పుడు మాట సాయం అంటాం, డబ్బు సాయం చేస్తాం, వస్త్ర సాయం చేస్తాం, లేకపోతే చదువు సాయం చేస్తాం. అంటే ఒక మాట చెప్పడంలో తప్పు లేదు. అది అరే ఇంత టైం పెట్టుకొని ఇంత టైం తీసుకొని మనకి చెప్పాడంటే మన మంచికే కదా అని అవతలోడు ఫీల్ అయితే 10 మందిలో 2 బాగుపడితే చాలు. ఐఎమ్ సక్సెస్ అయినట్టే. బాగుంది మీలో ఇవాళ నాకు ఇంకో కొత్త కోణం కనపడుతుంది. ఒక గుడ్ ఫిలాసఫర్, ఒక మార్గదర్శి కనపడుతున్నారు. ఎప్పుడు రక్తి కోణంలోనే మిమ్మల్ని చూస్తాం, భక్తి కోణంలో ఇంకా మాట్లాడితే రక్తి కోణం అంటే మళ్ళీ లేదు, అన్నీ అవసరమే కదా లైఫ్. నిరంతరం భక్తి గురించి మాట్లాడుకున్నా, ముక్తి గురించి మాట్లాడుకున్నా కుదరదు కదా. మనిషికి అన్ని మోతాదులు కావాలి కదా. అది అంటే నేను మాట్లాడేది ఫన్ కోసం తప్ప ఎవరినో ఉద్దేశించో లేకపోతే వీడు నాకన్నా గొప్పవాడైపోయాడు అని మనసులో కుళ్ళు పెట్టుకొని చెప్పడము అది ఎప్పుడు నాకు లేదండి. అందుకే భగవంతుడు నాకు 37 సంవత్సరాలు, 38వ సంవత్సరం ఇప్పుడు నడుస్తుంది ఇండస్ట్రీకి వచ్చి అర్థమైంది. నా శరీరానికి 47 వచ్చింది. ఇంకా నేను ఏదో సాధించాలి, నేను ఇంకా తీసుకెళ్ళిపోవాలి, నాకే దక్కాలి, నాకే పేరు రావాలి అని అనుకుంటే అది నా మూర్ఖత్వం. నాకు ఎంత ఇవ్వాలో భగవంతుడికి తెలుసు, ఇచ్చాడు, ఇంకా ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే నేను ఏదో చాలామందికి సాయం చేస్తున్నాను, భగవంతుడు నాకు ఇచ్చేస్తాడు అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా. నేను 9 ఏళ్ళ నుంచి మా ఫాదర్ పేరున ట్రస్ట్ ఒకటి పెట్టుకొని రాజమండ్రిలో వచ్చి చేసుకుంటున్నాను. మేబీ మీరు ఒకసారి రాజమండ్రి వచ్చి చెప్పాను. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడీ, దిస్ ఇస్ మీ నోవల్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ డ్రీమ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.